ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ నా వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. దేవుని ఆత్మ మనలో నివాసం ఉన్నదా? నిత్యం ఆయన ఆత్మ నడిపింపుతో మనం నడిపించబడుచు ఉంటాము. మనం చేసే ప్రతి క్రియలోనూ ఆయన ఆత్మ ప్రేరేపణ మనం లోపడుచు ఉంటాము. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 17వ వచనంలో దేవునికి వాక్యం ఈ విధంగా తగ్గిస్తున్నది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము ఉండును. కాబట్టి మన యొక్క సొంత ఆలోచనను బట్టియో లేకపోతే మన యొక్క సొంత జ్ఞానమును బట్టియో మన ఆశలు కోరికలను బట్టియో మనం ప్రయాణిస్తున్నట్టయితే ఇంకా మనం దుష్టుని యొక్క కాడి క్రింద బానిసలుగా ఉన్నట్టే. ఎప్పుడైతే ఆయన ఆత్మ ప్రేరేపణకు లేక నడిపింపుకు లోబడి నడుచుకుంటామో అప్పుడు క్రీస్తు వాగ్దానం చేసిన ఆ స్వాతంత్రంను నిజముగా మనం అనుభవించగలుగుతాం. అందుకే గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 13వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరని దేవునికి వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి ఆయన యొక్క ఆత్మ నడిపింపుకు లోబడిన వారిగా మనం నడుచుకుంటూ శారీరక మరియు ఆత్మీయ స్వాతంత్రమును కలిసి అనుభవించడం గాక. ప్రభువునందు మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. క్రైస్తవులు.